RRR భూ నిర్వాసితులు ఏదైతే భూములు కోల్పోతా ఉన్నారో రోడ్డుకు సంబంధించినటువంటి ఆ RRRకి సంబంధించిన ప్రాజెక్ట్కి దానికి సంబంధించి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అమీర్పేటకు సంబంధించి HMD ఆఫీసు వద్ద ఒక్కసారి ఆ రైతులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న, మీ డిమాండ్ ఏంటి, దేనికోసం చేస్తా ఉన్నారు? మా డిమాండ్ ఏం లేదు, RRR అలైన్మెంట్ మార్చాలి అంతే. మాకు కావాల్సిన డిమాండ్ మొట్టమొదటి అదే డిమాండ్. దేనికోసం అంటే మాది కోట్ల రూపాయలలో ఉంది భూమి, మాకు ఇచ్చేది 6 లక్షలు 8 లక్షలు. పంట వండే భూమి మాది మంచిగా. పంట వండే భూములలో నుంచి కెనాల్లకు పోతున్నాయి, ప్రాజెక్టులకు పోతున్నాయి, అన్నిటికి పోతున్నాయి భూములు. ఉన్న భూమి రైతు ప్రభుత్వం అన్నాక ఉన్న భూమి అంతా పోయినాక మేమేం చేయాలి చెప్పండి. నాకు 8 ఎకరాల రాగడి ఉంది, దాంట్లో మధ్యలో కంచి పోతుంది, 5.5 ఎకరాలు పోతుంది. అటు కొంచెం ఇటు కొంచెం 3 ఎకరాలు మిగులుతుంది. ఏం చేసుకోవాలి అది? దానికి అవతల దానికి ఎట్లా పోయి పంట పండించుకోవాలి, ఇతర దానికి ఎట్లా పోయి పంట పండించుకోవాలి? నష్టపరిహారం ఏమిస్తుంది? 2 కోట్ల వాల్యూ ఉంటే మాకు ఇచ్చేది 7 లక్షల రూపాయలు ఇస్తుంది. 7 లక్షలు. అక్కడ ఎయిర్పోర్ట్ కడితేనేమో ఎకరానికి 1,20 లక్షలు ఇస్తారు. అన్నిటికీ ఉంటుంది, ఒక RRRకు తప్ప. మాది గజ్వేల్ మండల్, అదే గజ్వేల్ సిద్దిపేట డిస్టిక్, ఇటిక్యాల్ విలేజ్. ప్రభుత్వానికి RRR రోడ్ మాకు వద్దండి, అలైన్మెంట్ మార్చుకోవాలి. మొట్టమొదటిది మాకు కావాల్సింది. మమ్మల్ని అడిగి చేసిండు అలైన్మెంట్. ఎందుకు తీసిండు, ఎందుకు ఇచ్చిండు అలైన్మెంట్? మా దగ్గర దివిస్ కంపెనీ ఉంది చౌటుపల్ల. దివిస్ కంపెనీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి దివిస్ కంపెనీ కోసం ఆ రోడ్డు అలాట్మెంట్ మార్చిండు. 38 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు ఉండాలంట. మాది 28 ఉంది. 28 కిలోమీటర్లకెళ్ళి రోడ్ వస్తుంది. ఎందుకు వస్తుంది? ఏ వీటికి వస్తుంది? ఉన్న 4 ఎకరాల భూమి పోతే మేము ఏం చేయాలి? ఎట్లా బతకాలి? వ్యవసాయ రైతు ఏం చేస్తాడు? ఏ ఊరికి వెళ్ళిపోతాడు? మీరే చెప్పండి. ఏం కూలి చేస్తాడు? ఏం డెవలప్మెంట్? ఉన్న 4 ఎకరాలు పోయినాక డెవలప్మెంట్ ఎందుకు? నాకున్న 4 ఎకరాలు పోతుంది, పోయినాక డెవలప్మెంట్ ఎవరికి? ఎందుకు? ఇప్పుడు రేవంత్ రెడ్డికి 4 ఎకరాలే ఉందా? మరి ఏమను? మా 4 ఎకరాలు పోయిన వాళ్ళది 4 ఎకరాలు లేడీస్ ఏమని పోతాం. ఒక్క దివీస్ కంపెనీ కోసం మా భూములు అలాట్మెంట్ మార్చి ఇట్లా తిప్పిండు రౌండ్. అది న్యాయమా? నువ్వే అన్నావు కదా 45 కిలోమీటర్లు, 45 కిలోమీటర్లు అవతలేయి. మాది 1,50 లక్షలు అమ్ముతుంది, ఇప్పుడు అమ్ముకున్నా. నువ్వేం కట్టిస్తావు? గవర్నమెంట్ రేటు మాకెందుకు? మాకు డబ్బులు వద్దు. ఏడ భూమి ఇస్తావో ఇయ్యమని. ఆయన కుందిగా 100 ఎకరాలు ఇయ్యమని పోతాం. మా ఎమ్మెల్యే కూడా చెప్పిండు, మాతో పాటు మా ఎమ్మెల్యే కూడా కొట్లాడుతున్నాడు, రాజగోపాల్ రెడ్డి. 7 దాకైనా పోతాం, ఎక్కడి దాకైనా పోతాం. మేము వదిలిపెట్టాం, మా భూములు అస్సలు వదిలిపెట్టాం. మాకు 10 ఎకరాలు ఉంటే అందులోకి 4 ఎకరాలు పోతుంది అంటే వదిలేస్తాం. ఉన్న 3 ఎకరాలు అంతా సన్నకారు రైతులు. దివీసోడు ఎప్పుడో 20-30 ఏళ్ళ కింద దివీస్ కంపెనీ పెట్టిండు. వాడు 100 కోట్లు సంపాదించుకుండు, 1000 కోట్లు సంపాదించుకుండు. రేవంత్ రెడ్డికి మరి ఎన్ని కోట్లు ఇచ్చిండో, మరి 100 కోట్లే ఇచ్చిండో, ఎన్ని కోట్లు ఇచ్చిండో అలాట్మెంట్ మార్చేసిండు. నేను ఉన్న వాస్తవం చెప్తున్నా, అంతే. మరి ఆ కంపెనీ ఎందుకు? ఆడు మనోడు కాదు కదా. వాడికి 100 కోట్లు ఉంది, వాడికి 100 కోట్లు చాలయా? సంపాదించుకుంటే అయిపోయింది. వాడికి చాలయా? మా ఉన్న 4 ఎకరాలు పోతే ఎట్లా బతాం? ఏం చేసి బతాం చెప్పండి? ఏం మేలు చేస్తున్నాడు? ఏం చేసిండు ఆయన? మేలు ఏం చేసిండు? ఏం మేలు చేసిండు? మా భూములు మాకు ఉంచమని మేలు చేసినట్టు. మా భూములు అలాకెళ్ళి పోవద్దు, RRR మాకు అవసరం లేదు, ఉన్న రోడ్లు చాలు. ఎందుకు అంత పెద్ద రోడ్లు? రైతు చస్తాడు, వాని పిల్లలు ఎట్లా బతకాలి? ఏం చేసి బతకాలి? నాకు 2 పిల్లలు. మరి వాళ్ళు ఎట్లా బతారు? వాళ్ళకి ఏమి ఇవ్వాలి? ఒక బిడ్డ పెళ్లి చేయాలనుకుంటే 2 ఎకరాల భూమి ఇద్దాం అనుకున్నాం, 4 ఎకరాలకి వెళ్ళి చెరసాగం ఇద్దాం అనుకున్నాం. మరి ఎట్లా చేయాలి? వాళ్ళ చదువులే పెడతాం మేము ఇప్పటిదాకా. స్కూళ్ళలో ఏమైనా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయా? డెవలప్మెంట్ కావాలంటే కొంత భూములు కోల్పోవాల్సిందే. ప్రభుత్వం డెవలప్మెంట్ మాకు అవసరం. ఉన్న రోడ్డు చాలు మాకు. 28 కిలోమీటర్లే ఉంది మాకు రోడ్డు, RRR రోడ్డు. 45 అన్నాడు. 45 ఇప్పుడు నారాయణపురం మండలం చౌటుపల్లి మండలం దగ్గర రాగానే అంతటా చుట్టేమో 40 కిలోమీటర్ల దూరాన్ని తీసుకుంటారు. చౌటుపల్లి నారాయణపురం మండలం రాగానే 25 కిలోమీటర్లు ఎందుకు తగ్గించారు అంటే డీవీసోని కాపాడుతుందికా, వాని కాపాడడానికి 25 కిలోమీటర్లు తగ్గించారు. దాని అలాట్మెంట్ ప్రకారంగా ఫస్ట్ తీసిర్రు 40 కిలోమీటర్ల దూరాన్ని తీసుకున్నారు, అదే ప్రకారంగా దిగిర్రి. ఇప్పుడు 25 కిలోమీటర్లు ఎందుకు తగ్గించి ఇక్కడ 25 కిలోమీటర్ల లోపల ఎందుకు తీసుకుంటున్నారు?
మరి ఆ ప్రకారం మీరు ఇచ్చేది మరి 45 కిలోమీటర్లు చుట్టూ మొత్తం రింగ్ రోడ్ అన్నప్పుడు 40 కిలోమీటర్లు లెక్కమని తీసుకోవాలి. మరి ఇక్కడికి వచ్చినాక ఈ 2 మండలాల కాడికి వచ్చినప్పుడు 25 కిలోమీటర్ల లోపల ఎందుకు తీసుకుంటున్నారు? అంటే ఎవరిని కాపాడు? అంటే పేద రైతులని నాశనం చేయడం కోసమా? అంటే పెద్దోళ్ళు మాత్రం ఉండాలి, పేదోడు నాశనం అయిపోవాలనా? పేదోడు మొత్తం అంతా సన్నకారు రైతులే. నారాయణపురం మండలం ఇక్కడ ఉన్న వాళ్ళంతా సన్నకారు రైతులు. 4 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళే. 40 ఎకరాలు 50 ఎకరాలు ఉన్న రైతు ఒక్కడు లేడు, ఒక డివిస్ కంపెనీ వాడు తప్ప. ఇక్కడ ఈ నారాయణపురం మండలం కానీ చౌటుపల్ల మండలం కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో అంతా 50 ఎకరాలు ఉన్న రైతు ఎవ్వడు లేడు. అంతా 5 ఎకరాలు 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళే. 20 ఎకరాలు ఉన్న వాళ్ళు 3 కుటుంబాలు ఉంటే మనిషికి 5 ఎకరాలు 6 ఎకరాలు వస్తున్నాయి. అంటే ఈ 5 ఎకరాలు 6 ఎకరాలు ఎందుకు దాని అలైన్మెంట్ మార్చారు? అంతటా తీసుకున్నట్టు ఇది అదే 40 కిలోమీటర్ల దూరంకి వెళ్ళి తీసుకొని ఇచ్చేరి. ఇప్పుడు మీరు ఇంతకు ముందు చేసిరు 40 కిలోమీటర్ల దూరాన్ని. అంటే నారాయణపురం చౌటుపల్ల మండలంలో అన్ని పొరంబోకు భూములు ఉన్నాయి, అసైన్మెంట్ భూములు ఉన్నాయి. అవి ఇడిచిపెట్టి పట్టా భూములల్లా పేద రైతులల్లా సన్నకారు రైతుల భూములు తీసుకోవడానికి ఇది ఎందుకు కారణం? ఎవరిని బాగుపెడతానికి? ఇది సన్నకారు రైతులను ఏమన్నా బాగుపెడుతుర్రా? ఇప్పుడు వచ్చిన మొత్తం ఇప్పుడు కొత్తగా తీసి సర్వే నెంబర్ ప్రకారంగా తీసినవి మొత్తం అంత పేద రైతులే. మా దేవరేడిగూడెం కాడికి వస్తే నాన్నరెడ్డి ఆ కాలంలో కుటుంబాలు పేద కుటుంబాలని కుటుంబానికి 5 ఎకరాలు ఇచ్చిండు. ఆ భూములను కూడా గుంజుకుంటుండ్రి. ఇక మీరు ప్రభుత్వాన్ని ఎవరిని ఉద్ధరిస్తారా? ఏ పేద రైతును ఉద్ధరిస్తారు? మీరు అంత బలిసిన రైతులని ఇచ్చేస్తున్నారు. ఇది రైతుల ప్రభుత్వం అంటే ఇది రైతుల ప్రభుత్వమా? ఇప్పుడు పేద అంతా సన్నకారు రైతులను తీసుకుంటారు. ఇప్పుడు దేవరేడిగూడెం భూములని ఓ పేదోళ్ళని ఇచ్చిన భూమి అది తీసుకున్నాక ఇది మరి పేదల ప్రభుత్వమా? ఇది ఇప్పుడు సన్నకారు రైతుల భూములు మొత్తం తీసుకుంటున్నారు. ఇది రైతుల ప్రభుత్వమా? ఇప్పుడు ఉన్నది ఇప్పుడు నారాయణపురం మండలం, ఈ మండలంలో మొత్తానికి మొత్తము అంతా 5 ఎకరాలు 10 ఎకరాల రూపాయలు ఉన్న రైతుల సన్నకారు రైతులు. మరి వీళ్ళు ఏ రైతులని పేదల ప్రభుత్వం ఇది? మాది 3 ఎకరాలు ఉంటే 3 ఎకరాలు పోతుంది సార్. మేము ఏం చేసి బతుకుతాం సార్? మాకు ఇక్కడ లేకనే బయట దేశాలు పోయి బతుకుతారు సార్ మా హస్బెండ్స్. అలాంటి టైంలో ఇప్పుడు మా 2 పిల్లలు ఉంటే 2 పిల్లలు మేము ఏం ఉంచుకోవాలి సార్? ఉన్నదనే జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. అది కూడా పోతే మేము ఏం చేసి బతకాలి? తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ముద్ద నోట్లో పెట్టుకోలేదు సార్. అంత సిచ్యువేషన్లో ఉన్నాం మేము. కంటికి పుట్టడు ఏడ్చుకుంటున్నాం. మాది ఎందుకు సార్? మా భూములు ఎవరైతే కొనివ్వలేదు సార్. మా భూమే కదా సార్, మా కష్టం చేసి మేము కొనుక్కున్నదే కదా. తనైతే కొనివ్వలేదు కదా మా తీసుకోవడానికి. మరి ఇది ఎక్కడ న్యాయం సార్? అసలు మేము ఇట్లా చేస్తాడనైనా సార్ మేము ఓట్లేసి గెలిపించింది. చెప్పండి సార్ మీరు. ప్రజాప్రభుత్వం కాదు సార్, అసలు ఇది ప్రజాప్రభుత్వమే కాదు. ప్రజాప్రభుత్వం అంటే ప్రజల గురించి ఆలోచించారు సార్, రైతుల గురించి ఆలోచించారు. రైతులు లేకపోతే ఎట్లా బతుకుతారు సార్? ఎట్లా వస్తుంది తిండి కడుపులోకి? తిండి రావాలంటే రైతు ఉండాలి కదా సార్, రైతు భూమి ఉండాలి కదా పండించాలంటే. మరి రైతులనే ఇట్లా బాధ పెడుతుంటే ఎట్లా సార్? మరి చెప్పండి. అభివృద్ధి కావాలంటే సార్ ఉన్న దగ్గర తీసుకోండి, అంత ముందుకు ఉన్న దగ్గర తీసేసుకోండి. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఉన్నది పోయినాక మేము ఏం చేసుకోవాలి చెప్పండి సార్? అభివృద్ధి అంటే ఉండాలి, ఫస్ట్ ఉన్న అలైన్మెంట్ ప్రకారమే ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మార్చారు సార్? డివిస్ కంపెనీ వల్లనే సార్ ఇదంతా జరిగింది. ఉన్నారు సార్ అతను, తన పేరు అంటే మనకేం తెలుస్తుంది సార్? పేర్లు అవన్నీ మేమేం తెలుసుకుంటాం సార్? డివిస్ కంపెనీ వల్ల మా లాంటి రైతులందరూ చాలా చచ్చే పొజిషన్ కూడా ఉంది సార్. చచ్చే పొజిషన్ కూడా ఉంది. బ్రతుకుతామో చూసామో తెలియదు సార్. మేము చెప్తున్నాం కదా, అంతా ఉంది మాకు. నారాయణపురం సార్ మాది. చౌటుపల్లి నుంచే కదా సార్ వాళ్ళ కంపెనీకి తగలొద్దు సార్, ఏది తగలకుండా చూసుకుంటున్నాడు. వాడి కంపెనీ పక్కకు జరగకుండా చూసుకుంటున్నాడు. మా భూములు పోయినా సరే వాడి కంపెనీ బాగుండాలి. అది మళ్ళీ మాకు యూజ్ అయ్యే కంపెనీ కూడా కదా సార్. మా పిల్లలు చదువుకొని బయట బికార్లుగానే తిరగాలి కానీ వాడు జాబ్ ఇచ్చే పొజిషన్ కూడా కాదు సార్. ఇక్కడ అడ్డమైన రోగాలు వచ్చి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా ఖరాబ్ అయినాయి సార్. ఎవ్వడు లేవగొట్టకుండా ఫిక్స్ అయిపోయింది సార్. మా తెలంగాణలో ఫిక్స్ అయిపోయింది వాడు. సన్నకారు రైతులను ఇబ్బంది పెడుతుంది సార్. ఇది మాత్రం మారాలి సార్. ఇది మాత్రం ఇట్లా ఉంటుంది సార్. ఏం పరిహారం సార్? 9 లక్షలు 8 లక్షలు మేము ఏం చేసుకోవాలి సార్? 1,20,00,000 1,30,00,000 పోయే ల్యాండ్కి 10 లక్షలు 20 లక్షలు కట్టేసి మేము ఏం చేసుకోవాలి సార్? మేము ఏం చేసుకోవాలి సార్? వాళ్ళ భూములు ఇస్తారా సార్? అట్లనే 10 లక్షలకు 5 లక్షలు వాళ్ళ భూములు వదులుకుంటారా? మరి వాళ్ళని వదులుకోమనండి, మేము కూడా వదులుకుంటాం. వాళ్ళని 10 లక్షలకు 5 లక్షలకు వాళ్ళ భూములు వదులుకోమనంటే మేము కూడా వదులుకుంటాం. వద్దు సార్, మాకు ఈ 3R వద్దు, మా ల్యాండ్స్ తీసుకోవద్దు. మా ల్యాండ్స్ మాకే ఉండాలి. మా ల్యాండ్స్ పోతే మేము బతకం సార్. అదే భూమిలో మేము చచ్చిపోతాం. అయితే ఈడ ఏం జరిగిందంటే మా రైతులకు అన్యాయం చేయడానికి ముఖ్య కారణం డివిస్ కంపెనీ. డివిస్ కంపెనీ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్కు 40 కిలోమీటర్ల దూరంగా పోవాలి. జీవో ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ జీవో ప్రకారంగా 40 కిలోమీటర్లు పోవాలి. ఆ 40 కిలోమీటర్ల పై పోతే లోపల ఏవో పోతే ఆ డివిస్ కంపెనీ అనేది లోపలికి వస్తుంది. ఆ కంపెనీ ఎత్తివేసుకోవాలి అక్కడి నుంచి. దానికి బదిలీ ఏం చేసినట్టే ఉన్న ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 2,000 కోట్లు తీసుకొని రైతులను ముంచుతుండు. ఆ 2,000 కోట్లకు అమ్ముడు పోయి
దాన్ని బయటంగా పోయేదాన్ని లోపలికి వెళ్ళి తెచ్చి రైతులని అన్యాయం చేస్తుడు. మొత్తం మీద మా నారాయణపూర్ మండలం మొత్తం సాగు భూమి, ఎక్కడ కూడా కొంచెం అన్నా ఇదిగలేని మంచి సారవంతమైన భూములు, పత్తి, మిరప, కంది, వరి అన్ని సారవంతమైన భూములు, మంచి పంటలు పండే భూములని ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు మాది ప్రజాప్రభుత్వం అంటుంది. ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఇది ఒక రైతులకు ఒక శాపంగా మారిన ప్రభుత్వం, రైతులను నిండేసం ఉంచిన ప్రభుత్వం. ఎక్కడనైనా మాది రైతు ప్రభుత్వం అని చెప్పుకోవడానికి కూడా సిగ్గు శరం ఉంటే ఆ మాటే రాదు రేవంత్ రెడ్డి సర్కార్కు. రైతులను ఎందుకు ఇట్లా ఈ విధంగా మోసం చేస్తుండు? కనీసం ఇప్పటికి 3 సార్లు దాన్ని సర్వే చేసిరు. ఆ సర్వే మార్చి నైటే మార్చేసిరు. దీన్ని నైటే మార్చి నైటే ఏది మన సర్వే నెంబర్ ప్రకటించిండు. ఓరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అక్కడ ఉన్న వెంకరెడ్డి ఆర్ఎంబి మినిస్టర్ వెంకరెడ్డి కాబట్టి వాళ్ళకు ఎటు మీద 2000 కోట్లు వచ్చింది కాబట్టి సపోర్ట్ చేస్తలేడు. మాకు పోయినా కూడా ఏం తెలియదు అని అన్నట్టుంది. వాస్తవం సార్, అది రేడం తీసుకుందాం తానా పోయేది చింతలగూడకి వెళ్ళి పోయే రోడ్డు నారాయణపురం గారిని మలిపిరంటే రేవంత్ రెడ్డి గారిని మలిపిరు. అది ముఖ్యమంత్రి డబ్బులు తినే ఈ విధంగా చేసిండు. అది అక్కడ లోకల్ పార్టీ వాళ్ళు వీళ్ళు చేసింది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం అల్లకెళ్ళి తీసింది ఫస్ట్లో. అది క్యాన్సిల్ చేసారు. ఇప్పుడు అది క్యాన్సిల్ చేసి చింతలగూడెంకి వెళ్ళి వచ్చేది ఇప్పుడు నారాయణపురం, కాకరగూడెం, శిబిరాల, సేరుగూడెం, ఎర్రగుంట, దేవరెడ్డిపగలకి వెళ్ళిపోతుంది. అక్కడ డబ్బులు తెంగే దీనికి ఇచ్చేసి మలిపిర్రు. ఇది 100% అది సన్నకారు నష్టం అయిపోయిన చాలా బాధ అవుతుంది. అది కొట్టినట్టు 100% అది మాకు ఎలాంటిగా అనుమానం లేదు. దాన్ని మార్చిందంటే ఈ ప్రభుత్వమే మార్చింది. అది గత ప్రభుత్వం అయితే అట్లకెళ్ళి చేసింది. అది ఆ ప్రభుత్వం అయితే అట్లకెళ్ళి చేసింది. అట్లా ప్రభుత్వం ఏం చెప్పా వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ కథ ఏం చేస్తాం చెప్పు. మేము దీంతో పాటు మాది నాకున్నదే 4 ఎకరాలు. 4 ఎకరాలు ఉంటే 4 ఎకరాలు పోతుంది. మేము నా పిల్లలు ఎట్లా పెంచుకున్నానో అట్లా చూసుకున్న భూమిని మాకు గోనియలే 100 కలిసి 10,000 జమ చేసి 30 ఏళ్ల కింద కొనుక్కున్నా. నేను ఉన్నది 4 ఎకరాలే చేసుకొని బతకడాన్ని. ఆ 4 ఎకరాలు గుంజుకుంటే నేనేం చేస్తా? ఏం తింటా? ఎట్లా న్యాయం అవుతుంది? అలా కోట్లు కుప్పలు కూలిపోతాయి, తలగా పడిపోతాయి. అలా కోట్లు, అలా కట్టలు ఊరి వేసుకున్నందుకు తాడు ఏమను వేసుకుంటాం. 4 ఎకరాలు పోయినాక ఎట్లా బతా? నేనేం తింటా? మాకు గోరిచ్చిందా? గుంజుకుంటుంది కడబడు. అవును, 30 ఏళ్ల కింద 100 కలిసి 10,000 జమ చేసి కొనుక్కున్నా నేను 4 ఎకరాలు. ఇప్పుడు ఏం చేస్తా నేను? ఎడబై కొంటా చెప్పురు మీరే. అసలు 28 కిలోమీటర్లు ఉంది మాకు, 40 కిలోమీటర్లకి ఇచ్చి పోవాలి. అది రూల్స్ ప్రకారం తీసుకొని 40 కిలోమీటర్లు ఉండాలంట. 28 ఉంది మాకు ఆడుకొచ్చే వరకు. మేము ఒప్పుకో మాకు ఆ రేట్ వద్దు, తాడిస్తే ఊరేసుకొని సస్తాం. అదే చెప్పవలసింది. అంతే రేటు కాడికి మాకు వద్దు రేటు. ఏం చెప్తుండు? ఆధారపడి బతుకొని వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న భూములు వాళ్ళు అనువాడు చేసుకున్నాక మా బతుకు మా ఆధారం ఏం చూపిస్తాడు? మాకు చిరకాలం ఆస్తులు పోయినాక మా జీవితాలు ఆడితోటి కాలం గడుపుకునేది. మేము కష్టపడి 3 ఎకరాల భూమి కొనుక్కుంటే 3 ఎకరాలు 2 ఎకరాల భూమి పోతుంది. 2 ఎకరాల భూమి పోయినాక మా బతుకులు ఏంటిది? మాకు వ్యవసాయం మీద పొద్దున్న లేసే దాంతోనే మా బతుకులు జీతం. మేము కాలం గడుపుకునేది. మా పరిస్థితులు ఏంది? మా పొట్టలు కొట్టి ఇట్లాడి ప్రభుత్వం ఉండేది లేకేంది? మా రైతులని మొత్తం నట్టిట్లో మూస్తాయి. మా పరిస్థితులు మా బతుకులు ఏం కావాలి? అది ఎవరు పరిశీలిస్తలేరు. వాళ్ళ సౌలతులు వాళ్ళే చూసుకుంటారు. నిన్న రాజగోపాల్ రెడ్డి వచ్చిండు నాకు తెలియకుండా చేసిండు అని చెప్తుండు. నారాయణపురం కాడ వచ్చి మీటింగ్ పెట్టిండు. నాకు తెలియదు. నా నియోజకవర్గంలో ఈ భూమి పోయింది. నాకు ఇప్పుడు రైతులు గుర్తింపు చేస్తేనే ఇది బయటకు వస్తుందని అంటుండు. అయితే సర్వే నెంబర్లు మొత్తం డిక్లేర్గా బయట పెట్టిండు. పలానా సర్వే నెంబర్ పలానా సర్వేలోకి వెళ్ళిపోతుందని. ఇట్లాంటి ప్రభుత్వం రైతుల పొట్టలు పెట్టి మరి మాకు కూడా ఏంది మా బతుకులు ఏంది అనేది మాకు కూడా ఆకారం చూపించి నువ్వు భూమి తీసుకో. మనం మా కష్టంతో మేము బతుకులని తీసుకొచ్చి బాజార్లో గుంజి పెట్టాము. ఇది మరి పద్ధతేనా ప్రభుత్వాన్ని? ఇది పరిస్థితి. మేము ఏం చేస్తాము?
ఏం చెప్తావు ముఖ్యమంత్రికి? ఏం చేస్తాం మేము? మాకు వ్యవసాయం మీద బతికే ఆధారం. మా భూమిని మాత్రం పానాలైనా తెగిస్తాం కానీ మా భూమిని మేము ఇచ్చిపెట్టాం. అంతే మేము వార్నింగ్. ఇది పరిస్థితి. మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా RRR భూ నిర్వాసితులు ఏ ప్రాంతాల్లో వాళ్ళ భూములు కోల్పోతా ఉన్నారో దానికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా అమీర్పేటకు సంబంధించిన HNDA ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళ వినతి పత్రాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని వేడుకుంటా ఉన్నారు. కొన్ని కోట్లు విలువ చేసేటటువంటి భూములు ఇవాళ ప్రభుత్వం తీసుకుంటా ఉన్నది. మా ఆవేదన అర్థం చేసుకోండి. మాకు ఏ డెవలప్మెంట్ అవసరం లేదు. మేము ఆ చిన్నకారు రైతులు మాకు ఏదో ఎకరా 2 ఎకరాలు ఉన్నటువంటి ఆ భూమిలో సాగు చేసుకుంటూ మా జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. సో ఇలా ప్రభుత్వం డెవలప్మెంట్ పేరుతో రోడ్లు వేస్తామంటూ కూడా మా జీవితాలను ఆగం చేస్తే మేము ఎట్లా ఊరుకుంటాము? ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి, మా భూములు మాకు కావాలంటూ కూడా వాళ్ళ ఆవేదన క్లియర్గా మనకి వినిపిస్తూ ఉన్నది. సో ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని మా బాధను పట్టించుకోవాలంటూ కూడా వాళ్ళ డిమాండ్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. మరికొంతమంది భూ నిర్వాసితులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము మాది చౌటుప్పల మండలం, యాదాద్రి జిల్లా, తాళ్ళ సింగారం గ్రామ పరిధిలోని మా భూమి సర్వే నెంబర్ 156 మొదలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చౌటుప్పల సర్కిల్ తీయడానికి 78 ఎకరాలు తీసిండు. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దొంగ నాయకులు వాళ్ళకు సొంతలకు సంపాదించుకుందామని 180 ఎకరాలు తీసిర్రు. భారతదేశంలో ఇటువంటి రింగు ఏ రాష్ట్రంలో లేదు. కానీ ఇది మామూలు చౌటుప్పల వేయడానికి ఏ ఆస్కారం లేకుండా 184 ఎకరాల భూమి తీయడము, రైతులను అక్కడ ఒక్కొక్క ఎకరము 8-10 కోట్ల భూమిని 40-50 లక్షలు ఇస్తానని అంటడానికి రైతులు వాపోతారు. అది నిర్ణయించుకొని, కాకపోతే తక్కువ రింగు చేసి అది మినిమం ఫస్ట్ తీసిన పద్ధతిలో పోవాలని కోరుచున్నాం. మా డిమాండ్ 26 కిలోమీటర్ల తీసుకొచ్చిన జంక్షను రింగ్ రోడ్ రూల్ ప్రకారం 50 కిలోమీటర్లు ఉండాలి. దాన్ని కుదించుకొని చౌటుప్పలకు డివిజు కంపెనీకి ప్రలోభపడి మినిస్టర్లు ఎమ్మెల్యే ప్రలోభపడి దగ్గరికి తీసుకొచ్చి రైతులను నట్టేట ముంచుతారు. దాన్ని ఎమ్మటే విరమించి 50 కిలోమీటర్ల దూరం తీసుకుపోవాలి. రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలి. భూమికి భూమి కానీ డబ్బులు కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ప్రభుత్వం ఇప్పుడు ఎంతవరకు నష్టపరిహారం కట్టిస్తా ఉంది? మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తారు? నష్టపరిహారం కట్టిస్తామని ఏది చెప్తలేరు. అన్ని లోపట సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇంతవరకు ఏది అనౌన్స్ చేస్తలేరు. RRR రోడ్ను వెంటనే రద్దుపరచుకోమని ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల రైతులకు తగిన నష్టపరిహారం ఇచ్చి రోడ్డుని 50 కిలోమీటర్ల దూరం నుంచి తీసుకుపోవాలని కోరుతున్నాం. ఎంతవరకు నష్టపరిహారం? మార్కెట్ బహిరంగ మార్కెట్ ధర కట్టేయాలని కోరుతున్నాం. డెవలప్మెంట్ వద్దంటున్నారు, అసలు RRR ని రద్దు చేయాలంటున్నారు. రోడ్డుకు సంబంధించినటువంటి రవాణాని దీన్ని ఎందుకు వద్దంటున్నారు? రానున్న 30 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళనే రోడ్ వేస్తారు. ఇవాళనే రైతుల పొట్టగొట్టి గుంజుకుంటురు భూమి. దాన్ని ఇంకా 30 కిలోమీటర్ల 50 కిలోమీటర్ల దూరంలో రోడ్ వేసి ఈ ప్రజలకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. మా భూములు పోతున్నాయి కాబట్టి వచ్చినాం. మా వరకు ఇంకేం రాలేదు సార్. ఇంకా మా వరకు కాకపోతే అలాట్మెంట్ ఒకటి మాకు వచ్చిన మొన్న ఇంతకుముందు వస్తే సోమవారం నాడు వచ్చి మీ అప్లికేషన్ ఏమంటే చెప్పమని చెప్పారు. అందుకే మళ్ళీ వచ్చాము ఈరోజు. మేము డిమాండ్ మా పంట పండే భూములన్నీ పోతున్నాయి. భూమికి భూమి ఇవ్వాలి. మాకు భూమికి భూమి ఇవ్వాలి. ఏదో గవర్నమెంట్ వాల్యుయేషన్ ప్రకారం కట్టిస్తుంటే కాదు. దాని వాల్యుయేషన్ భూమికి భూమి కావాలి. లేదంటే వేరే ఇంతకుముందు ఇచ్చిన అలాట్మెంట్ ఆ పరంగా పోవాలి. మరి అంత ప్లేట్ వేసారు, అదే అర్థం కాదు వాళ్ళకు. విఐపీలు అంతా ఉన్నారు అక్కడ, భూములు కొన్నారు అంతా, నాయకులంతా అందరూ ఉన్నారు. ఏ మంత్రి అనేది లేదు, పాతోళ్ళు కొత్తోళ్ళు అందరూ ఉన్నారు. ప్రభుత్వంకు వెంచర్ వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఒక్క వెంచర్ తలుగుతలేదు, ఒక్క అధికారులు భూమి తలుగుతలేదు. మా భూమి 12 ఎకరాల 13 గుంటల భూమి, ఒకటే కుటుంబం. మా బతుకు ధైర్యం రోడ్డు మీద వచ్చేసింది. మా పరిస్థితి ఏంది? కానీ మా ఒక్కటి నిర్ణయంతో ఇక్కడ వచ్చినాం. ఎవరు వస్తారు సార్? ఎవరు వస్తారు? ఇక్కడ కార్యాలయం దగ్గర కూడా HMD ఆయన కూడా ఉంటలేడు, ఆయన కూడా నడుస్తలేడు. కమిషనర్ కూడా ఏమైనా ఉంటే ఇక్కడ ఇచ్చి పోండి కౌంటర్ అని చెప్తారు. వీడికి 2వ సారి రాకడం మేము. మా బతుకు దగ్గర ఎట్లా ఏం మిగులుతలే ఇలా.
12 ఎకరాల 13 గుంటల ఏం మిగులుతలేదు, డైరెక్ట్ వేసేసారు. అయితే పాత పద్ధతులు పోతే వాళ్ళకు వెంచర్లతో డబ్బులు ఇచ్చి వాళ్ళు మార్పిచ్చారు. కానీ మేమంటున్నాం పాత పద్ధతి పోండి, మీరు మాకు అవసరం లేదు రోడ్డు. పాత పద్ధతి ఎట్లుంటే అట్లా పోండి. పక్క రాజకీయ కుట్రనే, పక్క రాజకీయ కుట్రనే. దీనికి ఉన్నదంతా ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్, దానితో పాటు అక్కడ అంతా పెద్ద పెద్ద బిగ్ షాట్స్ ఎక్కడి నుంచి అయితే ఆంధ్ర రియల్ ఎస్టేట్ వెంచర్లు అక్కడ వేసుకున్నారు. ఆ రియల్ ఎస్టేట్ని కాపాడడానికి ప్రజెంట్ ఉన్న రైతుల భూములు గుంజుకుంటున్నారు. అంతకన్నా ఇంకేం లేదు. ఇది ఖచ్చితంగా ఆయన సొంత లాభం కోసం, ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం, ఆయన పాత మాజీ లీడర్ గురువు గారి కోసం చేసిన మొత్తం అలైన్మెంట్. ఇది పాత అలైన్మెంట్లో ప్రాబ్లం ఏముంది? దాంట్లో వచ్చింది వెంచర్ మొత్తం పోతుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ పోతే ప్రాబ్లమా, లేకపోతే 3 పంటలు వచ్చే రైతుల భూమి పోతే ప్రాబ్లమా? ఇప్పుడు 12 ఎకరాలు ఈయనది, మాది 13 ఎకరాలు, 20 ఎకరాలు. ఇవన్నీ ఒక ఫ్యామిలీ మెంబర్స్ అన్న తమ్ముల కింద డివైడ్ అయ్యేదో చేసుకుంటున్నాం. 3 పంటలు వచ్చే పంటను తీసుకెళ్లేసి నువ్వు ఏదో RRR వేస్తా అంటున్నావు. RRRలో కూడా డివిస్ ల్యాబొరేటరీ యువర్ వన్ ఆఫ్ ది పార్ట్నర్ దాంట్లో నువ్వు. అలా ఉండేసి ఇవన్నీ తీసుకొని వచ్చేసి మాకెందుకు? ల్యాబొరేటరీ వల్ల మాకేం లేదు. కొన్ని మా ప్రతి ఒక్క ఫ్యామిలీలో 2 గవర్నమెంట్ జాబులు ఇచ్చే దమ్ముందా? అది లేదు. కొన్ని నష్టపరిహారం అంటాం, నష్టపరిహారం మాకు వద్దు. మా ల్యాండ్లు మాకు కావాలి, మేము పంట పండించుకొని ఉంటాము. ఎలాగో పంటలకు మేము గిట్టుబాటు ధర ఇస్తలేవు, యూరియా ఇస్తలేవు, అదొక ధరన ఇదొక ధరన. మా జీవితం అంతా నీ ధర్నాలకే అయిపోతుంది లాస్ట్ 12 months నుంచి. మేమైతే RRR ఒప్పుకోము, మా పంటలు మాకు కావాలా. దీనికోసం ఏడికైనా పోవడానికి మేము సిద్ధం. డెవలప్మెంట్ అని చెప్పి ఇది డెవలప్మెంట్ అంటే ఉన్న రోడ్డు డెవలప్మెంట్. వికారాబాద్ నుంచి నవపేట మండల్కి 10 కిలోమీటర్లు లాస్ట్ 8 years నుంచి అదే మట్టి రోడ్డు ఉంది. ఇప్పటిదాకా డెవలప్మెంట్ ఎందుకు చేయలేదు? మరి ఆ ఉన్న రోడ్లు సరిగ్గా చేసి ఆ RRR అవసరం లేదు నీకు. ఇప్పుడు RRR అంటుండే దాని పక్కన రైల్వే అలైన్మెంట్ ఉంది. అవన్నీ కలుపుకొని వచ్చేసి ఉన్న ల్యాండ్లను తీసుకెళ్తే ఇంకేం చేస్తారు మీరు? ఉన్న రోడ్లు ఇగో గూగుల్ RRR అని ఇచ్చాడు. ఎవరైనా సర్వే చేస్తే వచ్చేసి ల్యాండ్ ఒక్కొక్క ల్యాండ్ కూడా సర్వే చేయాలి. నా మండల ఆఫీస్ లో కూర్చొని నువ్వు సర్వే ఎట్లా చేస్తావు? ఓపెన్ గా చెప్పండి. అది గూగుల్ మ్యాప్ నుంచి లైన్ చేసి నేను అంతా మొత్తము మా చేతికి ఒక్కరోజు వచ్చేసి ఈయన సర్వే తీసుకుంటున్నాం, ఈ ల్యాండ్ మాకు ఒక్కరికి రాలేదు. డైరెక్ట్గా స్ట్రైట్ అవే వేసేసిండు ఆయన సర్వే. ఎట్లా పోతుంది? మేము ఎట్లా ఒప్పుకుంటాం? అది గూగుల్ మ్యాప్లో చూసుకోండి, వెబ్సైట్లో వస్తుంది. మాకు అవన్నీ ప్రాబ్లం. మీరు వచ్చి మాకు ఇవ్వండి, పలానా పోతుంటే మేము మాట్లాడతాం. ఏమి చెప్పకుండా సొంతంగా డెసిషన్ తీసుకొని పాత అలైన్మెంట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉన్నట్టుండి పాత అలైన్మెంట్ బాగానే ఉండే, ఏ రైతుకి ఏం ప్రాబ్లం రాకుండే బీడు భూముల నుంచి ఆ పాత గవర్నమెంట్ తీసుకెళ్ళింది, దానికి అందరు సహకరించారు. కానీ ఈయన వచ్చేసి సొంత వెంచర్ల కోసం, ఎస్పెషల్లీ అక్కడ మొత్తం అన్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్లు అయినాయి. ఆ వెంచర్లో మొత్తం దౌర్జన్యం చేసి దొబ్బుకున్నాయి. ఆ వెంచర్ల కోసం ఇవన్నీ జరిపిండు. ఫిలిం ఇండస్ట్రీ ఆలికి అక్కడ 50 ఎకరాలు ఏమో తీసుకున్నాడు. ఆయన కూడా పక్క జరిపి, ఆయన అంత ముందు ఉంటుండే. ఇంకా బుద్ధుడు ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే వాళ్ళే కూడా తీసేసారు. ఇంతమంది పెట్టుకొని ఇంతమంది రైతులు బాధపడుతుంటే ఆయనకి ఏ రకంగా నిద్ర పడుతుంది? సీఎం ఇది జస్ట్ రైతులందరూ ఓట్లు వేసి చెప్పు దెబ్బ కొట్టించినట్టుంది, అంత ఇంకేం లేదు. 10 సంవత్సరాల నుంచి రైతులు ప్రశాంతంగా ఉన్నని ఓట్లు వేసి గెలిపించుకున్నందుకు మాకు జరిగిన శాస్తి చేసినట్టున్నది. ఎవరు రైతుల ప్రభుత్వం అంటే ఇవన్నీ తీసుకుంటుండు? రైతుల్ని ముంచే ప్రభుత్వం ఇది, రైతుల్ని పెంచే ప్రభుత్వం, రైతుల్ని ముంచే ప్రభుత్వం ఇది. రైతులు ఒక్క రైతన్న సంతోషంగా ఉన్నారో చెప్పండి? మీరు డైలీ మీడియాలో ఉంటున్నారు, మీరు ఎన్ని రోజులు పోయి ఉంటారు? మిర్రర్ టీవీ లగచర్లకు కూడా పోయారు, అక్కడ కూడా ఫార్మర్సే, ఇక్కడ కూడా ఫార్మర్స్. ప్రతి దగ్గర రైతుకి బొక్క తప్ప ఏమి చేసింది లేదు. మాకు RRR వద్దు, మా పంటలు మేము చేసుకుంటాము. 3 ఎకరాలు ఉన్నా 1 ఎకరం ఉన్నా లైఫ్ లాంగ్ నెక్స్ట్ జనరేషన్ అనేది పంటలు పండించుకుంటాము. నీకు మొత్తం RRR అన్ని రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్, రియల్ ఎస్టేట్ చేస్తే రేపు పొద్దున్న ఏం తిని బతుకుతావు నువ్వు? నీకంటే కోట్లు వేసుకుని వెనకకు పెట్టుకున్నావు. మీతో రైతులందరూ ఎట్లా? పబ్లిక్ ని చూడాలా? రోడ్లు చూడండి మీరు వచ్చి ఒకసారి. అధికారులు స్పీకర్ గడ్డం ప్రసాద్ మా మనిషి ఉన్నాడు, ఆయనకు కాళ యాదవ్ మా మనిషి, సీఎం మా మనిషి. కానీ ఒక్కసారి మా రోడ్లు చూడండి, మా ఇంత ఘోరం ఉంది. మొత్తం కళ్ళు పోతున్నాయి, ముసలోళ్ళకు అధ్వానం అవుతుంది రోడ్లు, డస్ట్ పడి అంత ఘోరమైన పరిస్థితి ఉంది. ఉన్నాయి చక్కగా చేస్తారు మాకు రోడ్లు. ఈ త్రిపుర వస్తాం ఉన్న చక్కగా చేస్తే మీ త్రిపుర మంచిగా వస్తుంది. ఇంకా మీరు ఒకసారి మీడియా వాళ్ళు కూడా వచ్చి చూడండి. మీరు కూడా ఒక్కసారి రంగారెడ్డి నవాపేట డిస్ట్రిక్ట్ మొత్తం రండి, మండల్ మొత్తం వస్తే మీకు ఆ రోడ్లో చూస్తే మీకే తెలుస్తుంది. మీరు ఈరోజు బైక్ వేసుకొని రండి, రేపు మార్నింగ్ మీరు హాస్పిటల్ అడ్మిట్ పేరు మార్చుకుంటాం అందరం. అంత వరస్ట్ రోడ్లు ఉన్నాయి. కాలేజీ ఆల్మోస్ట్ 15 years 3 times అయింది కదా. ఇప్పటిదాకా ఒక డెవలప్మెంట్ అనేది జీరో. అక్కడ కంప్లీట్ మొత్తం డెడ్ రోడ్డు. చేవల్లే ఎంపీ ఉన్నాడు, ఆయన నుంచి కూడా ఏమీ లేదు.
కొండ విశ్వేశ్వర రెడ్డి. ఆయన ఏమైనా సపోర్ట్ చేస్తారంటే ఐ నాట్ ఫిట్ ఫర్ నథింగ్ అని వచ్చేసింది అక్కడ. దయచేసి మా భూమిలో ముట్టుకోకుండా ఉన్న రోడ్లని ప్రశాంతంగా మంచిగా వేసి ఇస్తే చాలు. ఫస్ట్ అయితే ఉన్న రోడ్లు అయితే మంచిగా చేయమని సార్. ఉన్న రోడ్లు మంచిగా చేసినాక కొత్త రోడ్లు అభివృద్ధి కోసం తర్వాత ఆలోచిస్తాం. ఉన్నదాన్ని వదిలేసి కొత్త అభివృద్ధి కావాలంటే ఏంటది? ఫస్ట్ అయితే ఉన్న రోడ్లు అయితే మంచిగా చేయమని ఫస్ట్. మా దగ్గర రోడ్లు చూస్తే మొత్తం గుంతలే ఉంటాయి సార్. అవి ఆ ఉన్న రోడ్లే మంచిగా చేస్తలేరు. మళ్ళీ ఇప్పుడు పంట పొలాలకు వచ్చి కొత్త రోడ్లు చేస్తామంటే ఎట్లా బతకాలి? ఉన్న భూమి ఏమి ఇస్తున్నావు మాకు? వ్యవసాయం మేము చేస్తేనే వ్యవసాయం అంటాడు, ఏదైనా భూమి అంతా గుంజుకోండి. ఏం చేయాలి చెప్పాలి సంగతి? నాకు 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు మొత్తం 2 ఎకరాలు దిక్కింది. 4 ఎకరాలు పోయి అరే ఏం కట్టిస్తున్నాడు? ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాడు. ఆయన ఇష్టం ఉన్నాడు మార్కులు కొట్టుడు మా చేసుడు ఆయనది మొత్తం అలాగే ఉన్న రాజ్యం. మాది ఏం లేదు. మా బతుకులు మీరు చూడండి అంతే. మాకు భూమి కావాలి, మేము బతకాలి, మా పిల్లలకు ఏం చేయాలి? ముఖ్యమంత్రికి నువ్వు కూడా మాట్లాడచ్చు. రాదు, వ్యవసాయం చేసుకుని బతుకుతున్నాం మేము, వేరే పని రాదు. మాకు భూమి కావాలి, భూమి ఇవ్వాలి మాకు, అంతే చాలు. పైసలు వద్దు, భూమి ఇస్తే చాలు మాకు. మీద 1 ఎకరం ఉంటుంది మాకు. భూమి కావాలి అంతే అన్న, ఏం లేదు. భూమి ఇస్తే చాలు. మేము ధర్నాలు చేస్తున్నామా? భూమి పోతే ఏం చేయాలి? మేము భూమి పోయినందుకు ధర్నాలు చేస్తున్నాము. చేసుకొని బతికేటోళ్ళం మేము దాని మీదే. అది పోయినాక మేము ఎట్లా బతకాలి మరి? మాకేంది దారి ఏం చూపిస్తారు మాకు? మేము జూల కట్టుకొని తిరగాలి ఇక, అంతకాని ఏం లేదన్న. అదే పరిస్థితికి వచ్చింది మరి. ఉన్నది పోయినాక ఏం చేస్తాం? మరి మంచి నల్ల రేగడి భూమి, మళ్ళా మంచి పంట పండే భూమి పోయినాక మేము ఏం చేస్తాం? ఏం సహకరిస్తలేదు, మొత్తం తొక్కుడే.